హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్జీఎస్ యూట్యూబ్ ఛానల్. నేను వెంకటరమణ, ఏపీ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్. ఇక్కడ వచ్చేసరికి కోరుకొండ మండలంలో మధురపూడి ఈ గ్రామంలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇన్వెస్టిగేషన్ అనంతరం ఒక పాయింట్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్లో మనకి రోటరీ రిగ్ డ్రిల్లింగ్ అయితే రికమెండేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దానికోసం ఏంటంటే డ్రిల్లింగ్ కూడా మనం దగ్గరుండి అయితే చేయించడం అయితే జరుగుతుంది. సో ఆ డ్రిల్లింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అలాగే మిషనరీ అయితే ఫీల్డ్కి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ మిషనరీని సెట్ చేస్తున్నారు. ఈ మిషనరీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇది మామూలుగా లారీ రిగ్ లాగా మనం చెప్పిన పాయింట్లో అక్కడికి వెళ్ళి కొట్టేయడం, వెంటనే డ్రిల్ చేసేసి మనకి వాటర్ వచ్చేసేలా ఉండదు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇది రోటరీ డ్రిల్ అంటాము. ఈ రోటరీ డ్రిల్ ఏంటంటే డెప్త్ను బట్టి డేస్ అనేది టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మనం రికమెండేషన్ ఎంత ఇచ్చాము అంటే 450 అడుగులు ఇచ్చాము. ఈ 450 అడుగులకి దగ్గరగా 4 to 5 days 1 week అయితే దగ్గర పట్టడం అయితే జరుగుతుంది. దీనికోసం ఏంటంటే కొన్ని బిట్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు డ్రిల్లింగ్ కోసం. ఆ డ్రిల్లింగ్ బిట్స్ ఏంటంటే ఈ రకంగా అయితే మనం ఉంటుంది డ్రిల్లింగ్ చేసే బిట్స్ మొత్తం ఇదంతా కూడా ఫిట్ అయితే చేసుకోవడం కోసం మొత్తం వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అలాగే ఇది 20 అడుగుల డ్రిల్లింగ్ రాడ్ అండి. ఈ రాడ్ని కూడా వాళ్ళు ఫిట్ చేసేసుకొని మొత్తం సెట్టింగ్ అయితే వితిన్ 1 hour 1.5 hourలో మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి ఈ రాడ్కి మళ్ళీ డ్రిల్లింగ్ బిట్స్ అనేవి కూడా అటాచ్ చేసి ఈ విధంగా డ్రిల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ అయ్యిందండి. ఈ డ్రిల్లింగ్ అప్ టు మనం ఏదైతే డెప్త్ ఇచ్చామో ఆ డెప్త్ వరకు కూడా ఇదే విధంగా డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసినప్పుడు కొంచెం వాటర్ అది కూడా అవసరం అవుతుంది. ఆ వాటర్ని పక్కనే పిట్స్ పెట్టి ఆ పిట్స్ ఇంత చూపించిన విధంగా పిట్స్లోంచి వాటర్ సాయిల్ కటింగ్ కోసం అయితే యూజ్ చేసి ఈ విధంగా ఎవ్రీ 20 feetకి ఒక రాడ్ లేదా 50 feetకి రాడ్ యూజ్ చేస్తారు. ఆ రాడ్ని ఈ విధంగా అయితే చేంజ్ చేసి అక్కడ ఉన్న పెద్ద రెంచులతో వాటిని రిమూవ్ చేసి అలాగే ఫిట్ చేసి మళ్ళీ లోపలికి పంపించి డ్రిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే ప్రాసెస్ మొత్తం బోర్వెల్ అయ్యే వరకు కూడా మాత్రం చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ ఫిట్టింగ్ అయ్యి చేసినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకుంటారు. ఎందుకంటే అవి ఏమన్నా జారిపోయినా అవంతా కూడా కొంచెం రిస్క్తో కూడుకున్న పని కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం హార్డ్ వర్క్ అయినా జాగ్రత్తగా చేస్తారు. ఈ విధంగా ఫిట్టింగ్ అయితే మాత్రం గట్టిగా అయితే జరుగుతుంది. దీని ఫుల్ వీడియో అయితే నా బయోలో ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మీకు ఎవరికైనా బోర్వెల్ కావాలన్నా లేదంటే ఏమైనా ఇన్వెస్టిగేషన్ కావాలన్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. మా డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి. ఎందుకంటే జియాలజీ చేస్తే చాలా వరకు ఖర్చు తగ్గుద్ది, అలాగే బోర్ లైఫ్ అనేది కూడా బాగుంటుంది కాబట్టి వీడియోని ఇస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.